అందరికీ నమస్కారం. వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సమాజానికి ఆదిదేవత. ఆమె ధర్మం, సత్యం, ఆత్మగౌరవం, స్త్రీ శక్తికి ప్రతీక. వాసవి కన్యకా పరమేశ్వరి ప్రధాన ఆలయం పెనుగొండ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అసలు వాసవి ఎవరు? వైవస్వత మనువు వంశానికి చెందిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ అనే దంపతులకు పెనుగొండ, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నది. రాజధానిగా ఉన్న వైశ్య సామ్రాజ్యంలో వాసవి జన్మించారు. ఆమెతో పాటు విరూపాక్షుడు అనే సోదరుడు కూడా జన్మించాడు. పూర్వం పెనుగొండను వీరవాసవరాజు పాలించేవాడు. ఆయన పేరు విష్ణువర్ధనుడు. ఆ రాజ్యంలో ఆర్యవైశ్యులు ధన ధర్మ సంపన్నులుగా జీవించేవారు. అప్పట్లో అంటే సుమారు 10-11వ శతాబ్దం లేదా అంతకుముందు నుంచే సమాజంలో మహిళల పరిస్థితి కొంత క్లిష్టంగా ఉండేది. బలవంతులైన పురుషులు అంటే కొంచెం అధికారం ఉన్న పురుషులు కానీ ఎవరైనా సరే వారు తమకు నచ్చిన కన్యలను వారి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకునే పరిస్థితులు ఉండేవి. స్త్రీలకు వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం ఉండేది కాదు. అంతేకాకుండా విద్య విషయానికి వస్తే ఉన్నత వర్గాల్లోని స్త్రీలకు విద్య లభించినప్పటికీ సామాజికంగా వారి గొంతు వినిపించడానికి అవకాశాలు తక్కువగా ఉండేవి. కనీసం బయట వాళ్ళకి మాట్లాడటానికి అవకాశాలు కూడా ఉండేవి కాదు. అటువంటి క్లిష్ట పరిస్థితులున్న సమయంలోనే వాసవీదేవి స్వయంగా సంగీతం, తర్కశాస్త్రం మరియు వేదాల్లో ఆరితేరిన విజ్ఞాని అయింది. స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించవచ్చని ఆమె నిరూపించారు. ధన ధర్మ సంపన్నులుగా జీవించే ఆర్యవైశ్యులను చూసి కొంతమంది ఈర్ష్యపడ్డారు, కుట్ర పన్నారు. వీళ్ళందరూ కలిసి రాజును రెచ్చగొట్టి ఆర్యవైశ్యులపై తప్పుడు ఆరోపణలు చేయించారు. ఇక వీరవాసరాజు అంటే విష్ణువర్ధనుడు వెనక ముందు ఆలోచించకుండా, న్యాయం ధర్మం ఆలోచించకుండా ఆర్యవైశ్యులను హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడే వాసవిదేవి కన్యకా రూపంలో చిన్నతనంలోనే ధర్మమే దేవుడు అని బోధించింది. ఆ రాజు యొక్క అన్యాయాలు పెరిగాయి. ఆర్యవైశ్యులపై అపవాదులు, అవమానాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆర్యవైశ్యుల్లో రాజును ఎదుర్కొనే ధైర్యమే ఎవరికీ లేకపోయింది. అప్పుడు మన వాసవి తల్లి రాజును ఎదుర్కొని ఇలా ప్రశ్నించింది, రాజా, సాక్ష్యాలు లేకుండా శిక్షించటం రాజధర్మమా అని. ఎప్పుడైతే ఆమె అట్లా ఎదురు నిలిచి ప్రశ్నించిందో ఆమె ధైర్యము, సత్యవాక్యాలు రాజును కుదిపివేశాయి. కానీ అహం ఉంటే మనిషిని తొందరగా మంచిగా మారనివ్వదు అహంకారం. అదే జరిగింది. రాజు యొక్క అహంకారం వలన రాజు మారలేదు సరికదా. వాసవి మాత యవ్వనంలో ఉండటం వలన విష్ణువర్ధన మహారాజు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతాడు. అయితే అప్పటికే దైవచింతనలో ఉన్న వాసవి ఒక సామాన్య మానవుడిని వివాహం చేసుకోవటానికి నిరాకరిస్తుంది. రాజు అహంకారంతో బలాత్కారంగానైనా ఆమెను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో ఎంతో రక్తపాతం జరుగుతుందని, ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని, ప్రజలు కూడా తమ ప్రాణాలను కోల్పోవలసి వస్తుందని తలచింది మా వాసవి. ఇక్కడ ధర్మానికి అన్యాయం జరిగింది. వాసవి ఇది సహించలేకపోయింది. అంతా అధర్మమే, అధర్మంతో జీవించకూడదని నిర్ణయించుకుంది. ఆమె ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చింది. ధర్మం ప్రాణాల కన్నా గొప్పది అని వాసవాంబ నిరూపించింది. ఎప్పుడూ ఎక్కడా కూడా అన్యాయం అంగీకరించకూడదు. అవసరమైతే త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి. స్త్రీ బలహీనురాలు కాదు, ఆమె ధర్మరక్షకురాలు. కొంత ఆలస్యమైనా చివరికి సత్యమే గెలుస్తుంది. ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని దోచలేరు. అందుకే అందరూ ఎప్పుడూ ధర్మ మార్గానే నడవాలి. జీవితం కన్నా ధర్మం గొప్పది, ధర్మం కన్నా సత్యం గొప్పది, సత్యం కన్నా త్యాగం గొప్పది అని చెప్పింది వాసవి. ఆమె ఇలా ప్రకటించింది, అధర్మాన్ని అంగీకరించి బతకటం కన్నా ధర్మం కోసం త్యాగం చేయటం శ్రేయస్కరం. ఈ మాటలు అప్పటి సమాజానికి ధైర్యాన్ని ఇచ్చాయి. వారంతా చెప్పింది ఒక్కటే, ధర్మం కోసం మా జీవితం సమర్పణ చేద్దాం. ఇది భయం వల్ల చెప్పడం కాదు, ఆత్మగౌరవం, ధర్మ విశ్వాసం వల్ల
కనుక ధర్మరక్షణ కోసం నేను ఆత్మార్పణ చేస్తున్నాను. నాతో పాటు ఆత్మార్పణకు సిద్ధమయ్యేవారు ఉన్నారా అని పిలుపునిచ్చింది. అప్పుడు ఒకే గోత్రానికి చెందిన 102 మంది ఆర్యవేశ్య కన్యలు వాసవితో పాటు ఆత్మార్పణకు సిద్ధమయ్యారు. కొన్ని కథల ప్రకారం 102 మంది దంపతులు అని కూడా చెబుతారు. 102 మంది కన్యలైనా కావచ్చు, దంపతులైనా కావచ్చు. ఇక్కడ త్యాగం చేసింది వ్యక్తులు కాదు, ధర్మం. అహింసా మార్గంలో ధర్మాన్ని కాపాడటానికి వాసవిదేవి అగ్నిగుండం ఏర్పాటు చేయమని కోరుతుంది. వేద మంత్రాల మధ్య దీపారాధనతో ధర్మ సంకల్పంతో పవిత్రంగా అగ్నిగుండం నిర్మించారు. ఆకాశమంతా ఒక పవిత్ర నిశ్శబ్దం. అప్పుడు ముందుగా వాసవి అగ్ని ప్రదక్షిణ చేసి, అగ్నిదేవ, ధర్మానికి సాక్షిగా మమ్మల్ని స్వీకరించు అని నమస్కరించి అగ్ని ప్రవేశం చేసింది. ఆత్మ బలిదానం ద్వారా అమరత్వాన్ని పొందింది. అప్పుడు ఆమె ముఖంలో భయం లేదు, దివ్య ప్రశాంతత మాత్రమే ఉంది. ఆ తర్వాత వాసవి వెనకే మిగిలిన 102 మంది కన్యలు కూడా అగ్నిలో ప్రవేశించారు. కానీ విచిత్రం ఏమిటంటే అస్సలు ఏడుపులు కానీ ఆర్తనాదాలు కానీ లేవు. ఇది ఆత్మహత్య కాదు, ఇది మహాత్యాగం. అప్పటి నుండి వాసవి కన్యకా పరమేశ్వరిగా పూజింపబడుతోంది. ఎప్పుడైతే వాసవి అగ్నిప్రవేశం చేసిందో ఆ దేవి అంటే ఉమాదేవి దివ్య రూపంలో దర్శనమిచ్చింది. ఆ సమయంలో ప్రజలందరూ దేవత్వాన్ని ప్రత్యక్షంగా చూశారు. అప్పుడు రాజు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. తాను చేసింది ఘోర అన్యాయం అని తెలుసుకున్నాడు. కానీ ప్రయోజనం ఏముంది? అప్పటికే ఆత్మార్పణలు జరిగిపోయాయి. అందుకే ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు విని నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడకూడదు. ఏ విషయంలోనూ కూడా సమాజంలో వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి, సమాజంలో ఎంతోమంది వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి చెప్పుడు మాటలు చెబుతూ ఉంటారు. అలా చెప్పుడు మాటలు చెప్పి పబ్బం గడుపుకునే గుంటనక్కల్లాంటి వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉంటారు. కనుక ఎప్పుడు చెప్పుడు మాటలు నమ్మకూడదు. దానివల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి, ఎన్నో అనర్థాలు జరిగిపోతాయి. తర్వాత నిజం తెలుసుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. వాసవి అంటేనే ధర్మానికి రూపం, స్త్రీ శక్తికి ప్రతీక, త్యాగానికి పరాకాష్ట. శరీరం నశించినా ధర్మం నశించదు. త్యాగం చేసిన వారు చరిత్రలో దేవతలవుతారు. కుటుంబం ధర్మాన్ని పాటించాలి, కుటుంబం యొక్క ధర్మాన్ని పాటించాలి. ధర్మబద్ధమైన పనికి సామూహికంగా పాటుపడాలని, సమాజం ఐకమత్యంతో ఉండాలని ఆ తల్లి కోరుకుంది. వాసవి కన్యకా రూపంలో అవతరించింది సాక్షాత్ ఆదిశక్తే. ఆమెకు వివాహ బంధం లేదు. ఆమె శక్తి శరీర బలంతో కాదు, ధర్మబలంతో ఉంది. అందుకే ఆమె వాసవి కన్యకా పరమేశ్వరి అయింది. నగరేశ్వరుడు వాసవిలది భార్యాభర్తల సంబంధం కాదు. చాలామందికి ఈ అపోహ ఉంది. వారిరువురి మధ్య ఉంది శక్తి శివతత్వ సంబంధం. శివుడు నగరేశ్వర స్వామి, శక్తి వాసవి కన్యకా పరమేశ్వరి. శివుడు సాక్షి, శక్తి సంకల్పం. శివుడు ధర్మ సంస్థాపకుడు, శక్తి ధర్మ రక్షకురాలు. అగ్ని శివ తేజస్సు, అగ్నిలో ప్రవేశం శివ సాన్నిధ్యం. వాసవి శివుని తేజస్సులో లీనమైంది. అందుకే ఆమె పరమేశ్వరి అయింది. శక్తి లేకుండా శివుడు కాదు, శివుడు లేకుండా శక్తి కాదు. వాసవి అగ్నిప్రవేశం చేసే ముందు ఆమె తన అనుచరులకు, భావితరాల వారికి స్త్రీని గౌరవించటం ధర్మం అని బోధించారు. ఆమె వేసిన అడుగు మహిళా లోకానికి ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. ఆమెను నేటికి చైతన్యమూర్తిగా భావిస్తారు. స్త్రీలు ఏదన్నా సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ ఆత్మహత్యలకు పాల్పడకూడదు అని ఆమె చెప్పారు. ఆత్మహత్య మహాపాపం అని కూడా చెప్పారు. ఆమె చేసింది ఆత్మహత్య కాదు, ఆత్మత్యాగం. సత్యం పలకాలి, ధర్మబద్ధంగా జీవించాలి, అబలలను రక్షించాలి, పేదలకు సహాయం చేయాలి. పాలకులు ధర్మాన్ని తప్పితే పౌరులు శాంతియుతంగా నిరసన తెలపాలి. రక్తపాతానికి పాల్పడకూడదు. దైవచింతన కలిగి ఉండాలి. సంప్రదాయాలను గౌరవించాలి. ధర్మం కోసం ప్రాణాలను త్యాగం చేయటం గొప్ప విషయం కాదు. ధర్మం కోసం జీవించటం మరియు కాపాడటం ముఖ్య విషయం, గొప్ప విషయం.
ఇది వాసవి మనకిచ్చిన గొప్ప సందేశం.